ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. తెనాలి ఈ ప్రాంతంలో కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ స్థాపించటం, మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు వారి చిన్నతనంలోనే ఈ యొక్క సంస్థతో అనేక పర్యాయములు ఈ యొక్క వృత్తిని నేర్చుకుని మరి తెనాలికే మరి ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి కాటూరి వారి అనేది మనం అందరం కూడా జగమెరుగైనటువంటి సత్యం. ఎందుకంటే వారితో పాటు వారి కుమారుడు విజయ్ కూడా మరి వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో మరి గాంధీ గారి విగ్రహాలు అయితేనేమి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి చేయటానికి మరి ఇక్కడి నుంచి తయారు చేసి పంపించడం అనేది చాలా గొప్ప సుపరిణామం. అంటేనే కళలకి ఒక ప్రత్యేకమైన పేరుంది. అందులో మరి విగ్రహాల తయారీలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని మంచి మంచి విగ్రహాలు యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేయించి మనిషి నుంచున్నాడా అన్నట్లుగా తయారు చేసి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కాటూరి శిల్పశాల అధినేతలు కాటూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆయన కుమారుడు కాటూరి రవిచంద్ర పీజీల గోల్డ్ మెడలిస్టు. మరి అతని నైపుణ్యం వాళ్ళ తండ్రి దగ్గర నుండి పుణికిపుచ్చుకొని అదే మార్గంలో నడుస్తూ అనేక మందికి జీవనోపాధి కల్పిస్తూ మరి ఇక్కడ కంచెలపాలెం రోడ్లో కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ అని ఒకటి వినూత్నమైన పద్ధతిలో మంచి మంచి విగ్రహాలు ఎన్నో మనం ఎక్కడ చూడనటువంటివి, చూడలేనటువంటివి కూడా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసి మరి వారి యొక్క ఉదారతని, కళలపైన వాళ్ళ యొక్క మమతని, అభిమానాన్ని చాటుకున్నారు. మరి ఈ రోజున మన తెలుగు జాతి బ్రతికున్నంతకాలం చెప్పుకోదగినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఒక 2 టన్నుల మరి స్క్రాప్తో తయారు చేసి ఉట్టిపడేటట్టుగా, కళ ఉట్టిపడేటట్లుగా, మనిషి నుంచున్నాడు అన్నట్లుగా బ్రహ్మాండంగా తయారు చేసి నిలువెత్తి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించడానికి మాకు అదృష్టం కల్పించినందుకు వెంకటేశ్వరరావు గారికి, అలాగే రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మిత్రులందరికీ కూడా, అలాగే మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, తెనాలి మళ్ళీ కళలకి పుట్టినిల్లు కాబట్టి ఇక్కడే అవన్నీ కూడా సాధించి ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకతని తెనాలికి తీసుకొస్తున్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి, ఆయన కుమారుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.